అశు రెడ్డి జూనియర్ సమంతగా పేరు తెచ్చుకున్న అశు రెడ్డి బిగ్ బాస్ షోతో మంచి పాపులారిటీ తెచ్చుకుంది. మొదట్లో టిక్ టాక్ వీడియోలు, రీల్స్ చేసుకుంటూ వచ్చిన ఈ అమ్మడు చల్ మోహన్ రంగా సినిమాలో నటించే అవకాశం దక్కించుకుంది. ఇందులో అశు నటనకి ఇంప్రెస్ అయిన బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెకి షోలో పాల్గొనే ఛాన్స్ ఇచ్చారు. బిగ్ బాస్ తర్వాత అశు రేంజ్ పెరిగిపోయింది. అశురెడ్డి 2 సార్లు బిగ్ బాస్ లో అడుగుపెట్టింది. కానీ ఒక్కసారి కూడా టైటిల్ గెలవలేకపోయింది. చూడ్డానికి అచ్చం సమంతలాగే ఉండే ఆమెకు జూనియర్ సామ్ అనే బిరుదు రాగా అది తనకు ఇష్టం లేదని చెప్పుకొచ్చింది. తనని అశురెడ్డిగానే ప్రేక్షకులు గుర్తించాలని కోరుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఎంతో చలాకీగా సరదాగా ఉండే అశురెడ్డికి బ్రెయిన్ ట్యూమర్ వచ్చిందట. హెయిర్ తీసేసి సర్జరీ కూడా చేసినట్టు తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. 2024లో కామాఖ్య టెంపుల్కి వెళ్లినప్పుడు తనకి విపరీతమైన తలనొప్పి వచ్చిందట. 5 రోజుల పాటు డోలో వేసుకున్నా కూడా నొప్పి తగ్గలేదు. తల అంతా బరువుగా ఉండేది. తల కూడా లేపలేని పరిస్థితి వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి టెస్టులు చేయించుకన్నాను. అప్పుడు బ్రెయిన్లో టమాటా సైజ్ అంతా ట్యూమర్ ఉందట. అది చూసి డాక్టర్స్ షాక్ అయ్యారు. ఎలాంటి లక్షణాలు లేకుండా ట్యూమర్ ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే అపోలో ఆసుపత్రిలో ఆపరేషన్కి రెడీ చేశారు. డబ్బులు ముందు ఏమీ అడగకుండానే సర్జరీ చేశారు. ఆసుపత్రిలో 10 రోజులు ఉన్నాను. సర్జరీ టైంలో సగం జట్టు తీశారు. అయితే ట్యూమర్ తీసేటప్పుడు నరాలు డిస్టర్బ్ అయితే మెమోరీ లాస్ అవ్వొచ్చు, లేదంటే ఏదైనా జరగొచ్చు అని ముందే నన్ను ప్రిపేర్ చేశారు. కానీ ఆపరేషన్ బాగానే అయింది. గట్టిగా మాట్లాడలేకపోయాను. 6 నెలలు రెస్ట్ తీసుకోవాలని చెప్పారు. కానీ ఖాళీగా కూర్చోలేక 2 నెలలకే షూట్కి వెళ్లాను. హెయిర్ స్టైలిస్ట్స్ విగ్స్తో సెట్ చేయడానికి ఎంతో కష్టపడ్డారు. పనిలో పడడం వల్లనే త్వరగా రికవరీ అయ్యాను అని అశు పేర్కొంది. అయితే ఎంతో సరదాగా ఉండే అశు ఇన్ని బాధలు పడిందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు.